అంటే మామూలుగా మహిళలు, యువత, రైతులు, పేదవాళ్ళు ఈ 4 రంగాలకి అభివృద్ధి కోసం ఈ బడ్జెట్ ప్రత్యేకంగా మేము అంకితం చేస్తున్నాము, ప్రత్యేకంగా కేటాయిస్తున్నాము, దృష్టి సారిస్తున్నామని చెప్పారు కదా, ఇందులో వాస్తవం ఉందా? డౌట్ లేదండి, అన్నింటిలో వాస్తవం ఉంది. 11,111 కోట్లు అని చెప్పి ఈసారి క్యాపిటల్ బడ్జెట్ పెట్టారు. లాస్ట్ టైం 11 లక్షలు అన్నారు, కొంచెం దానికి స్వీట్గా తంగిచ్చి 111 పెట్టారు. అండ్ 1.5 lakh crore ఇప్పుడు ఏంటంటే ఇది వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే సార్, టు స్టేట్కి లాంగ్ టర్మ్ ఫండ్ కోసం అని చెప్పి 1,00,000 కోట్లు ఇంట్రెస్ట్ ఫ్రీ రిసోర్స్ కానీ ఇస్తామని చెప్పారు. ఇది అన్ని స్టేట్స్ వస్తాయండి, ఇందులో ఒకదానికే వస్తామే కాదు. అండ్ పిఎంజివైఎస్ కింద ఒక 25,000 రూరల్ హ్యాబిటేషన్స్ కడతా ఉన్నారు. సో ఇరిగేషన్ కింద 3-4 పెద్ద ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేశారు. అవి బీహార్లో చేశారు. ఈ గోలంతా బీహార్లో ఎందుకు చేశారంటే అక్కడ ఫ్లడ్లు ఎక్కువ వస్తాయి కాబట్టి ఒకటి కారణం. అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది అక్కడ. అదేవిధంగా మిగతా ప్లేస్ ఉత్తరాఖండ్లో కూడా ఈ ఫ్లడ్స్ ప్రాబ్లం ఉంది. అది కాక అస్సాంలో పైనుంచి చైనా నుంచి వచ్చే అక్కడ వాళ్ళు మనతో హెవాక్ క్రియేట్ చేస్తూ ఉంటారు. అక్కడ డ్యామ్స్ అరుణాచల్ ప్రదేశ్ కూడా మనకు ప్రాబ్లం అయిపోతుంది. సో వీటిని ఎక్కడెక్కడ పైనుంచి నీళ్లు వచ్చి ఫ్లడ్స్ వస్తున్నాయో అక్కడ స్పెషల్ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేశారు. అదొకటి. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో, టూరిజంలో ఇందాక చెప్పిన వేరియస్ ప్రాజెక్ట్స్. తర్వాత ఫైనల్గా ట్యాక్సెస్ కామన్ మ్యాన్ ఊరికే మనం ట్యాక్సెస్ కామన్ మ్యాన్ అంటాం. బేసిక్గా అండి ఈ ట్యాక్సెస్కి వచ్చేప్పుడు నా ఉద్దేశం ఏంటంటే వీళ్ళు న్యూ రెజీమ్లో స్లాబులు పెంచారు తప్ప ఇవాళ ట్యాక్సెస్లో మెయిన్ ప్రాబ్లం మన ఇండియాలో ఏమొచ్చిందంటే, ఇండియాకి ప్రాబ్లం ఏంటంటే 10.5 కోట్ల మంది ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వేస్తారండి. అంటే 140 కోట్లలో 10.5 కోట్ల మంది ఇన్కమ్ ట్యాక్స్ వేస్తారు. 10% కూడా లేరు. ప్లస్ అందులో 2,74,00,000 మందే మీకు ఇన్కమ్ ట్యాక్స్ కడతారు. మిగతా వాళ్ళంతా నిల్ రిటర్న్స్ వేస్తారు. ఈ 2,74,00,000లో కూడా మీకు ఒక మ్యాక్సిమం 10 లక్షల మంది అబౌవ్ 1 lakh ట్యాక్స్ కడతారు. సో ఈ కామన్ మ్యాన్ సఫర్ అవుతున్నాడు ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఒక కొంచెంగా సత్య దూరం అని చెప్పొచ్చు. అంటే చాలామంది ట్యాక్స్ కట్టట్లేదు. సో ఇక్కడ ఏమవుతుంది, ఇందులో ఈ ట్యాక్స్ స్ట్రక్చర్లో కొంచెం అంటే ట్యాక్స్ స్లాబులు పెంచేప్పటికీ కొంచెం కడతారు. అంటే బేసిక్గా ఏమవుతుందంటే ఉద్యోగస్తులు, ఫార్మల్ ఎంప్లాయ్మెంట్లో ఉన్న వాళ్ళు ముక్కు పిండి ట్యాక్స్ కడుతున్నారు సార్. అదే స్లాబ్ ప్రకారం కంపల్సరీగా కట్టి తీరాల్సిందే. కానీ స్లాబులు పెంచారు అంటే వాళ్ళు కట్ అయ్యే వస్తుంది కదా జీతం కూడా. అదే 15 లక్షల స్లాబ్ వచ్చేప్పటికి దాకా మీకు 5%, 10%, 15%, 20%, 30% పెట్టారు. సో 15 లక్షల కింద తక్కువ ఉన్న వాళ్ళకి, బేసిక్గా 12 లక్షల కింద తక్కువ ఉన్న వాళ్ళకి ట్యాక్స్ ఇన్సిడెంట్గా బాగా తగ్గుతుందండి. కొంచెం పే చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి స్టాండర్డ్ డిడక్షన్స్ ఉన్నాయి. అది కాక మీకు పెన్షన్ కనుక మీరు కంట్రిబ్యూట్ చేస్తే 25,000, ఇద్దరు 15,000, 25,000 తీశారు. పెన్షన్ కనుక కంట్రిబ్యూట్ చేస్తే మీరు కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కింద దానికి కూడా డిడక్షన్ వస్తుంది. 75,000 స్టాండర్డ్ డిడక్షన్ చేశారు. సో ఈ విధంగా చేశారు. అది కాక చాలా బేసిక్గా ఈ ఇన్కమ్ ట్యాక్స్లో ప్రాబ్లం ఏంటంటే క్యాపిటల్ గెయిన్స్లో ఇండెక్సేషన్ ఉండేది. అంటే మీరు 1940లో 50లో కొన్నారనుకోండి ఇల్లు, 70లో కొన్నారనుకోండి ఇల్లు, దాని విలువని ప్రతి 10 ఏళ్ళకి ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ పెట్టి దాని ప్రకారం క్యాపిటల్ గెయిన్స్ చేసేవాళ్ళు. డిప్రిసియేషన్ ఉంటుంది కదా, తరుగుదల ఉంటుంది కదా. తరుగుదల ఉంటుంది. ఇది మిషనరీ మెకానికల్. బట్ మనం రియల్ ఎస్టేట్లో మనకు అది లేదు. పైగా స్టాక్ మార్కెట్లో ఏం చేశారంటే ఎస్టీటీ పెంచారు. ఫార్వర్డ్స్ అండ్ ఆప్షన్స్ వచ్చాయి. అంటే గ్యాంబ్లింగ్ లాగా. అది మనకి ఊరికి ట్రేడర్లు, ఈ స్టాక్ బ్రోకర్లు ఉంటారు కదండి, వాళ్ళంతా దీన్ని హైప్ ఇచ్చి చేయిస్తున్నారు. చాలామంది నష్టపోతున్నారు. అందుకే దాన్ని ఎస్టీటీ ట్యాక్స్ పెంచారు, సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అని చెప్పి. అది కాక కొన్ని ట్రాన్సాక్షన్స్ స్టాక్ మార్కెట్ నేను ఉడుదుడుకులైంది. ఎందుకంటే వాళ్ళకు కొంచెం ఈ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పెంచేప్పటికి గొడవ అయింది. సో బట్ స్టిల్ ఈ స్టాక్ మార్కెట్లో గోలని హైప్ని కంట్రోల్ చేద్దామని చేశారు. ఇది నియంత్రణ కోసం చేశారు. అంటే ఈ బడ్జెట్ వల్ల, కొత్త బడ్జెట్ వల్ల ఏమేమి ధరలు పెరుగుతాయి, ఏమేమి ధరలు తగ్గుతాయి, ధరలపైన ఎఫెక్ట్. అది ఇదివరకు ఉన్న పొజిషన్ సార్. ఇవాళ ప్రతి రీటైల్ వస్తువుల మీద ట్యాక్సేషన్ లేదు. జిఎస్టీ వచ్చిన తర్వాత ఆ జిఎస్టీ మండలి తీసుకున్న దేశం ఎప్పుడప్పుడు 3 నెలలకు 4 నెలలకు కలిసి తీసుకుంటుంది. ఈ లోపల కామన్ మ్యాన్కి వచ్చే వస్తువుల మీద ఏం ట్యాక్సెస్ పెరగడం తగ్గడం లేదండి. కాకపోతే కస్టమ్స్ ఇంపోర్ట్ డ్యూటీస్ అడ్జస్ట్ చేస్తూ పోతారు. ఇవాళ ఏం చేశారంటే క్యాన్సర్ వాడే ఎక్విప్మెంట్స్, క్యాన్సర్ వాడే మందుల మీద
మీకు కస్టమ్స్ డ్యూటీ తగ్గించారు. మొబైల్స్ కూడా తగ్గించారు. మొబైల్స్లో వాడే వస్తువుల మీద తగ్గించారు. గోల్డ్ సిల్వర్ మీద తగ్గించారు. అది ఇది ఎక్స్పోర్ట్ చేయడానికి వాళ్ళు మళ్ళీ దానికి ఎక్స్పోర్ట్ చేస్తే రిబేట్ ఇస్తారు. సో ఈ విధంగా చేశారు. కొన్నిటి మీద పెంచారు. ఇక మన ఇండియాకి మంచిది ఏది కాదో వాటి మీద పెంచారు. సో బేసిక్గా సార్ ఇది కస్టమ్ డ్యూటీ, ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్ ఎవ్రీ ఇయర్ మారుతూ ఉంటాయి. అంటే ఆ ఇయర్కి సంబంధించిన అవసరాలను బట్టి అవి చేంజ్ చేస్తూ ఉంటారు. సో ఇది కరెక్ట్గానే ఉందంటారా? ధరల నియంత్రణ పైన ఈ బడ్జెట్ ఏమైనా ఉపయోగపడుతుందా? ధరల నియంత్రణకి బేసిక్గా ఆర్బీఐ కంట్రోల్ చేసే పాలసీ కంట్రోల్ చేస్తుందండి. ఇవాళ ధరల నియంత్రణ అనే వస్తువు అనే విషయం మంచి రేంజ్ మీద ఏమండి బేసిక్గా ఫుడ్ ఇన్ఫ్లేషన్ మనం తినేస్తుంది. మిగతావి ఎక్కువ తినమండి. ఈ గ్లోబల్ వార్ మీద ఎందుకంటే డిపెండ్ అయి ఉంటుంది. మనం ఫిస్కల్ డిసిప్లిన్ మీద. ఫిస్కల్ డిసిప్లిన్ అంటే ఏమిటంటే అప్పు చేసి పప్పు కూడా కాకుండా మన ఇండియన్ కంట్రోల్లో ఉందండి. ఇండియాలో మన డెఫిసిట్ ఫైనాన్సింగ్, ఫిస్కల్ డెఫిసిట్ మనం ఏమనుకున్నామంటే రెవెన్యూ డెఫిసిట్ 0 ఉండాలి. ఫిస్కల్ డెఫిసిట్ అంటే మనం ఇల్లు కొనుక్కుందాం అనుకున్నాం, అప్పు చేయొచ్చు. ఇంట్లో తినడానికి అప్పు చేయకూడదు. బేసిక్ ప్రిన్సిపల్ అది. సో దేర్ఫోర్ రెవెన్యూ డెఫిసిట్ అంటే ఈరోజు మనకి ఆదాయం వ్యయం మేనేజ్మెంట్కి, ఫిస్కల్ డెఫిసిట్ క్యాపిటల్ ట్రాన్సాక్షన్స్ కలిపి. సో క్యాపిటల్ ట్రాన్సాక్షన్స్లో డెఫిసిట్ 3% ఆఫ్ జీడిపి ఉండొచ్చు. అంటే దానివల్ల గ్రోత్ వస్తుంది ఎకానమీలో. సో ఇక్కడ మనం ఆరోగ్యదాయకంగా ఉన్నామంటారా? హెల్తీగా ఉన్నామా? ఇవాళ ఈ ఫిస్కల్ కన్సాలిడేషన్లో కోవిడ్ వచ్చిన తర్వాత కొంచెం ఆరోగ్యం పోయింది. వీ వెంట అప్ టు 9%. తర్వాత మళ్ళీ కోవిడ్ దెబ్బ ఎకానమీ కూడా కోవిడ్ అంటుంది. ఆ కోవిడ్ పోయిన తర్వాత మనం 6కి 5కి 5.1కి వచ్చింది లాస్ట్ ఇయర్. కోవిడ్ ఎఫెక్ట్ నుంచి మనం ఇంకా బయటపడుతున్నామా? లాస్ట్ ఇయర్ 5.1% ఫిస్కల్ డెఫిసిట్ అండి. ఈసారి 4.6 అనుకున్నాం. కోలుకుంటున్నాం. ఇప్పుడు 4.6కి కోరుకుందామండి. 4.6 వస్తుంది. నెక్స్ట్ ఇయర్ 4.5 వాళ్ళ టార్గెట్కి వస్తాము. అల్టిమేట్ టార్గెట్ ఏమిటంటే 3% రావాలి. అది అయితే బాగుంటుంది. కాకపోతే మనకు డెట్ జీడిపి అంటారు. అంటే జీడిపిలో ఎంత అప్పు ఉందని అది మనకి 60-70% వరకు ఉంటుందండి. మనకి అది మనకి చాలా హెల్దీ కంట్రీ. అదే మనకి యూరోప్ కానీ అమెరికా కానీ అయితే అబోవ్ 100% ఉంటుంది. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలకి కేటాయింపు ముఖ్యంగా నిన్న బడ్జెట్ తెలుగు రాష్ట్రాలకు ఏ విధంగా ఉంది, ఆంధ్రప్రదేశ్కి ఏ విధంగా ఉంది, తెలంగాణకి ఏ విధంగా ఉంది, తెలుగు రాష్ట్రాల వరకు చెప్పుకుంటే మనం ఏం చెప్పుకోవాలి బడ్జెట్ని? తెలుగు రాష్ట్రాలకంటే బేసిక్గా ఆంధ్రప్రదేశ్కి వచ్చేప్పటికి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో చేసిన ప్రామిస్లు అంటే 14 నుంచి 19 దాకా కూడా కొంతవరకు చేసిపోయారు. 19 నుంచి కూడా 24 దాకా అందులో వాటి మీద ఫాలో అప్ ఎవరు చేయలేదు. మన రాష్ట్రానికి రావాల్సిన వాటి మీద చేయలేదు. మళ్ళీ ఇవాళ కొత్త గవర్నమెంట్ మళ్ళీ చేయటం వల్ల ఈ రోజున కనుక 15,000 కోట్లు మనకి అమరావతికి ఇస్తామని చెప్పి అది కూడా ఫస్ట్ ఇయర్లో ఇస్తామని, ఇంకెక్కువ కావాలని కూడా మేము ఇస్తామని, అది మా బాధ్యతగా యాక్ట్లో ఉంది కాబట్టి ఎంత కావాలో అంత ఇస్తామని చెప్పి అనౌన్స్ చేశారండి. అదేవిధంగా పోలవరం మా బాధ్యత, అది కూడా అరేంజ్ చేసి మేము చేస్తామని చెప్పారు. సో దేర్ఫోర్ పోలవరం విడుదల అంచనాలకు ఇప్పటికీ మార్పు వచ్చింది. ఫస్ట్ ఇన్ని రోజులు చెప్పింది ఏమిటంటే ఆ మార్పు కాంపెన్సేషన్ మేము ఇవ్వమన్నారు. ఇవాళ కాంపెన్సేషన్ కూడా ఇస్తామన్న ధోరణిలో మాట్లాడారు. అంటే ఏమిటంటే ఆ బడ్జెట్ అంచనా 30,000 కోట్ల నుంచి 50,000 కోట్లకి వెళ్ళిపోయింది. ఆ పోలవరం డిలే అవటం వల్ల ప్లస్ ఒరిజినల్గా ఉన్న కాంపెన్సేషన్ 2013లో వచ్చిన యాక్ట్ వల్ల ఆ డిస్ప్లేస్మెంట్ అయిన వాళ్ళ కాంపెన్సేషన్ ఎక్కువ చేయాల్సి వచ్చింది రావటం వల్ల దాని ఇంపాక్ట్ కూడా దీని మీద పోలవరం బడ్జెటే మారిపోయింది, స్వరూపం మారిపోయింది. సో దాన్ని కూడా ఇదివరకు ఇది చేయం అది చేయం మేము అన్నవాళ్ళు ఇప్పుడు అది మా బాధ్యత, మా ప్రాజెక్టు యాక్ట్లో పెట్టాం కాబట్టి మేము చేసుకుంటాం అన్న మూడ్లోకి వచ్చేసారు. అంటే ఓపెన్గా చెప్పేశారు. అదిగాక బ్యాక్వర్డ్ ఏరియా డెవలప్మెంట్ కింద రాయలసీమ, నార్త్ కోస్టల్ ఆంధ్రాకి ఇంక్లూడింగ్ ఒంగోలు, ప్రకాశం జిల్లాను కూడా రాయలసీమలో కలిపారు వాళ్ళు మాటల్లో. సో కోస్టల్ ఆంధ్రాకి వాళ్ళకి ఏం కావాలో చేస్తూ ఉన్నారు. 2 కారిడార్స్ చెన్నై, వైజాగ్ చెన్నై కారిడారు, అదేవిధంగా హైదరాబాద్ బెంగళూరు కారిడార్లో ఓరోకల్లు అక్కడ ఒక ప్లేస్, 2 కూడా అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి వాటర్ పవర్ అన్నీ చేసి డెవలప్ చేస్తామని చెప్పారు.